కొంత గణనీయమైన కేటాయింపులు ఉన్నాయి. తర్వాత ఇంకా రాష్ట్రంలో ఏదైతే ప్రాజెక్టులు అంటే కేంద్ర ప్రాయోజిత పథకాలు ఉన్నాయో వాటికి కూడా గణనీయమైనటువంటి కేటాయింపులు జరిగాయి. వాటిలో కూడా రాష్ట్రానికి చాలా వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే స్టేట్ స్పెసిఫిక్గా అయితే ఆంధ్రప్రదేశ్ కొంత ఉంది, కానీ తెలంగాణకైతే స్టేట్ స్పెసిఫిక్గా లేదు. తెలంగాణకు కూడా ఈ యొక్క ఏదైతే సాగునీటి ప్రాజెక్టులకు కానీ లేకపోతే కొన్ని ప్రాజెక్టులకి అయితే కావాలని కోరటం జరిగింది, ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరటం జరిగింది. కానీ ఆ తెలంగాణ ఊసే లేదు. మొత్తం బడ్జెట్లో కనుక చూసుకుంటే తెలంగాణకు సంబంధించి తెలంగాణ కేటాయింపులు ఏమైనా ఉన్నాయని కొడితే తెలంగాణ పేరు కేవలం 3 సార్లు వచ్చింది. సో తెలంగాణకి అయితే కొంత అన్యాయం జరిగింది, ఏపీకి అయితే కొంత బాగానే ఉంది. కానీ ఢిల్లీ ఎన్నికలు అదేవిధంగా బీహార్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఎన్నికలు వస్తున్నాయన్న ఉద్దేశంతోనే 8వ పే కమిషన్ కూడా వేయటం జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అంతా కూడా ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారు. తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీని కూడా దెబ్బతీయాలంటే కొంత ఆమ్ ఆద్మీకి ఈ యొక్క చేయూతనివ్వాలన్న దృష్టితోనే ఈ యొక్క ట్యాక్స్ రిలాక్సేషన్స్ ట్యాక్స్ ఇవి కూడా ఇవ్వటం జరిగింది. 12 లక్షల వరకు కూడా ట్యాక్స్ లేకుండా చేయటం, తర్వాత ఆ పైన కొత్త స్లాబ్ సిస్టాన్ని కూడా ట్యాక్స్ స్లాబ్ సిస్టాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ లాను కూడా రేపు ఈ బడ్జెట్లో సమావేశాల్లోనే ప్రవేశపెట్టబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇక్కడ ఒక విషయము, పోలవరానికి సంబంధించి ఆ ఎత్తు విషయంలో ఎందుకు పర్టికులర్గా ఈ ఎత్తు వరకు నీటిని నిల్వ చేసే దానికి ఇంత కేటాయిస్తున్నామని చెప్పారు. అదో పెద్ద చర్చ అయిపోయింది. ఏంటి దాని మీద క్లారిటీ ఏమైనా ఉందా? నిజానికి ఈ పాపం జగన్మోహన్ రెడ్డిదనే చెప్పచ్చు వీకే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గత 5 ఏళ్లలో అసలు పోలవరానికి సంబంధించి ఏమాత్రం కూడా శ్రద్ధ చూపించలేదు. గతంలో 45.72 మీటర్ల కాంటూర్ దగ్గరే ఈ మొత్తం ప్రాజెక్ట్ నీళ్లు నిలపాలన్నది అసలు మొదటి నుంచి ఉన్న ప్రాజెక్ట్ అది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి పనులు చేయకపోవడంతో కనీసం మొదటి దశ కన్నా ఇవ్వండి అంటూ జగన్మోహన్ రెడ్డి కోరటం జరిగింది. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైసీపీ ఎంపీలు అడిగినటువంటి ఒక ప్రశ్నకు పార్లమెంట్లో అప్పటి జలశక్తి మంత్రి ఇచ్చినటువంటి షెకావత్ ఇచ్చినటువంటి సమాధానంలోనే మొదటి దశ అని చెప్పి తొలి దశ రెండో దశ అనే పదాలు వచ్చిందే జగన్మోహన్ రెడ్డి హయాంలో. జగన్మోహన్ రెడ్డి ఆ తొలి దశను కూడా ఆమోదించడం జరిగింది. ఆ తొలి దశ కూడా 41.12 మీటర్ల ఎత్తులో నీళ్లు నిలపడానికి అనుమతించాము. కాబట్టి ఆ తొలి దశకు సంబంధించి R&R ప్యాకేజ్ కానీ లేకపోతే మిగతా ప్యాకేజీలు కానీ దానికి అనుమతి ఇచ్చామని కూడా అప్పుడే చెప్పడం జరిగింది. అప్పుడు మనమే దాన్ని హైలైట్ చేసాం పార్లమెంట్లో. ఈ విధంగా తొలి దశకు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అంగీకరించింది. తొలి దశ మలి దశ అంటూ 2 దశలు. అసలు ఈ దశల వారీగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణం చేపడతామని కూడా ఎప్పుడు కూడా చెప్పలేదు. మొదట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో కూడా తొలి దశ మలి దశ అనేది లేనే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్ట్ని చేపట్టలేక కేవలం ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కనీసం తొలి దశ అయినా పూర్తి చేస్తే ఎలక్షన్స్ 2024 ఎన్నికల్లో కొంత ఫేస్ సేవింగ్ ఉంటుందన్న ఉద్దేశంతో తొలి దశకు ఆయన అంగీకరించారు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తొలి దశకి ఇచ్చినటువంటి నిధులను కూడా ఆయన సక్రమంగా వినియోగించలేకపోయారు. అక్కడ డయాఫ్రామ్ వాళ్ళకు సంబంధించి మొత్తం కూలిపోయింది. ఆ తర్వాత ఆ యొక్క బండ్ కూడా ఏదైతే అక్కడ నిర్మించినటువంటి ఆ యొక్క రక్షణ కుడ్యం కూడా ఏదైతే ఉందో దాన్ని కూడా కూల్చేయడం జరిగింది. అసలు నాసిరకం పనులు చేయటం వల్ల దానికి సంబంధించినటువంటి పనులు. ఈ యొక్క పాపం అయితే తొలి దశకు సంబంధించి తొలి దశ మలి దశ అంటూ ఏదైతే వచ్చిందో అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి పుణ్యం అనే చెప్పుకోవచ్చు. రైట్, ఓకే, సరే. ఎనీవే, పోలవరం ప్రాజెక్టు హైట్ అయితే 45.72 ఉంటుంది, కానీ తొలి దశలో నీటి నిల్వ అనేది 41 దగ్గర ఆగుతుంది, 41 మీటర్స్ దగ్గర ఆగుతుంది, అంతే కదా? అదైతే క్లారిటీ ఉంది. అంటే 41 పాయింట్ అంటే దానికి సంబంధించి R&R ప్యాకేజీలు 2 విధాలుగా ఉంటాయి. R&R 41.1 ఉంటే కొంత R&R కొంత తక్కువ ఉంటుంది. R&R రెండో దశకు వచ్చినప్పుడు రెండో R&R వస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది అనే ఉద్దేశంతో ఆ విధంగా తొలి దశ మలి దశ అని పెట్టారు. అది రైట్ కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇక దీని మీద మరి